మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ తంగల్ మూవీలు రిలీజ్ అయ్యి అప్పుడే 1 వీక్ అయిపోయింది. సో ఈ 3 మూవీస్ లో కేవలం ఒక మూవీ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన 2 మూవీస్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 2 మూవీస్ ఏవో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పటి వరకు ఈ 1 వీక్ లో ఈ 3 సినిమాలు కలెక్ట్ చేసిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ గా మనం డబుల్ స్మార్ట్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. డబుల్ స్మార్ట్ మూవీ బడ్జెట్ అయితే టోటల్ గా 90 కోట్లు అయింది. అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 54 కోట్లు అయింది. సో ఈ మూవీ 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రేస్ లోకి దిగింది. బట్ ఈ మూవీ ఫస్ట్ 6 రోజుల్లో కలెక్ట్ చేసిన టోటల్ నెట్ కలెక్షన్స్ వచ్చి అప్రాక్సిమేట్లీ 13.35 కోట్లు. 7th డే మాత్రం జస్ట్ కేవలం 4 లక్షలే కలెక్ట్ చేసింది. సో మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే 7.35 కోట్లు కలెక్ట్ చేస్తే అదే రోజు మూవీకి ఫ్లాప్ టాక్ రావడం వల్ల సెకండ్ డే 1.5 కోట్లు మాత్రం కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ డే తో కంపేర్ చేస్తే సెకండ్ డే కలెక్షన్స్ 79.59% డ్రాప్ అయ్యాయి. ఇక థర్డ్ డే అయితే మూవీ కలెక్షన్ చూసుకుంటే 1.3 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే సెకండ్ డే నుంచి థర్డ్ డేకి వచ్చేసరికి ఇంకో 13.33% కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇక ఫోర్త్ డే హాలిడే అవడం వల్ల సండే ఈ మూవీ 1.6 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ డే కన్నా 23.5% కలెక్షన్స్ హైక్ అయ్యాయి. బట్ 5th డే అయిన మండే మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 5th డే జస్ట్ 1.5 క్రోర్స్ మాత్రం కలెక్ట్ చేసింది. అంటే ఇంకో 34.38% కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇక 6th డే ఈ మూవీ 55 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ డే తో కంపేర్ చేసుకుంటే ఇంకో 47.62% కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సో టోటల్ గా ఈ మూవీ ఇప్పటి వరకు 13.75 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. బట్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ ఇంకో 40 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. బట్ ఈ మూవీకి ఇంచుమించు 35 క్రోర్స్ వరకు లాసెస్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక డబుల్ స్మార్ట్ మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూసుకుంటే మార్నింగ్ షోకి థియేటర్ ఆక్యుపెన్సీ 15.18% ఉంటే ఆఫ్టర్నూన్ షోకి వచ్చేసరికి అది 16.42% గా థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. అలాగే ఈవినింగ్ షోకి థియేటర్ ఆక్యుపెన్సీ 12.76% ఉంటే నైట్ షోకి వచ్చేసరికి థియేటర్ ఆక్యుపెన్సీ 15.73% ఉంది. ఇక డబుల్ స్మార్ట్ మూవీ ఓవరాల్ గా 15.05% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. అలాగే మిస్టర్ బచ్చన్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 37 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఈ మూవీ ప్రమోషన్ కాస్ట్ రెమ్యునరేషన్స్ తో కలుపుకొని టోటల్ గా 50 కోట్ల వరకు బడ్జెట్ అయింది. మిస్టర్ బచ్చన్ మూవీ 7 రోజులు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. మూవీకి డైరెక్ట్ టాక్ రావడం వల్ల కలెక్షన్స్ అయితే ఘోరంగా పడిపోయాయి. ఇంకా 7th డే తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ 8 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 10 లక్షలు కలెక్ట్ చేసింది. సో ఫస్ట్ వీక్ లో ఈ మూవీ 7.95 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసి మూవీ డిజాస్టర్ వైపు వెళ్తుంది. మూవీకి అయితే ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల వరకు లాసెస్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీ డే వైజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే మూవీ ప్రీమియర్ షో కలెక్ట్ చేసిన టోటల్ నెట్ కలెక్షన్ 1.8 క్రోర్స్. డే 1 కలెక్ట్ చేసిన టోటల్ నెట్ కలెక్షన్ 3.45 క్రోర్స్. ఇక డే 2 రోజు ఈ మూవీ 1.1 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే 68.12% కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అంటే కలెక్షన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో మీరే చూసుకోవచ్చు. ఇక డే 3 రోజు ఈ మూవీ 85 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఇంకో 22.73% కలెక్షన్ డ్రాప్ అయ్యాయి. బట్ డే 4 అయిన సండే మాత్రం 1.1 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే 29.4% కలెక్షన్స్ పెరిగాయి. ఇక డే 5 రోజు ఈ మూవీ 60 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే ఇంకో 45.45% కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇక 6th డే ఈ మూవీ 40 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే ఇంకో 33.3% కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. 7th డే అయితే ఈ మూవీ 8 lakhs కలెక్ట్ చేసింది. ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే కొంచెం కలెక్షన్స్ పెరిగాయి. సో ఓవరాల్ గా ఈ మూవీ ఇప్పటి వరకు 9.55 క్రోర్స్ కలెక్ట్ చేసి డిజాస్టర్ వైపు దూసుకెళ్తుంది. ఇక ఈ మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ 7th డే రోజు ఎలా ఉందో చూద్దాం. 7th డే మార్నింగ్ షోకి 10.64% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంటే ఆఫ్టర్నూన్ షోకి 13.38% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. అదే ఈవినింగ్ షోకి థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే 14.25% ఉంటే నైట్ షోకి థియేటర్ ఆక్యుపెన్సీ 15.09% ఉంది. సో ఓవరాల్ గా 7 డేస్ కి కలిపి 13.34% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. ఇక తంగాలన్ మూవీ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీ టోటల్ బడ్జెట్ 140 క్రోర్స్. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 1600 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంతగా రావడం లేదు. ఈ మూవీ ఫస్ట్ 6 డేస్ కి కలిపి అప్రాక్సిమేట్లీ 31.10 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంక 7th డే ఈ మూవీ 1.46 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీ కలెక్షన్స్ డే వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం. సినిమా రిలీజ్ అయిన డే 1 రోజు ఈ మూవీ 13.3 క్రోర్స్ కలెక్ట్ చేసింది. హిట్ టాక్ వచ్చినా సరే డే 2 రోజు ఈ మూవీ 4.75 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే డే 1 తో కంపేర్ చేస్తే డే 2 రోజు కలెక్షన్ 64.29% వరకు తగ్గాయి. ఇక డే 3 రోజు ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే 5.65 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అంటే డే 2 కన్నా డే 3 రోజు కలెక్షన్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేసి 18.95% కలెక్షన్స్ పెరిగాయి. ఇక డే 4 రోజైన సండే రోజు ఈ మూవీ భారీగా కలెక్ట్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సండే రోజు ఈ మూవీ 5.75 క్రోర్స్ మాత్రం కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే హాలిడే అయినా కూడా జస్ట్ 1.77% మాత్రమే కలెక్షన్స్ హైక్ అయ్యాయి. ఇక డే 7 రోజు ఈ మూవీ 1.46 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ మూవీ 35.56 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ 7th డే రోజు థియేటర్ ఆక్యుపెన్సీ తమిళ అండ్ తెలుగు వర్షన్స్ లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం. తమిళ వర్షన్ మార్నింగ్ షో థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే 12.48% థియేటర్ ఆక్యుపెన్సీ ఉండగా తెలుగు వర్షన్ కి 13.81% థియేటర్
ఆక్యుపెన్సీ ఉంది. అదే ఆఫ్టర్నూన్ షోకి తమిళ వెర్షన్ 17.04% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంటే తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి 15.64% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. అదే ఈవినింగ్ షోకి తమిళ వెర్షన్ 15.73% థియేటర్ ఆక్యుపెన్సీ ఉండగా తెలుగు వెర్షన్ 15.11% థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. అదే నైట్ షోకి తమిళ వెర్షన్ థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే 18.42% ఉండగా తెలుగు వెర్షన్ నైట్ షోకి థియేటర్ ఆక్యుపెన్సీ 15.50% గా ఉంది. సో ఓవరాల్ గా ఈ మూవీ తమిళ్లో ఇప్పటివరకు 15.92% థియేటర్ ఆక్యుపెన్సీ చేస్తే తెలుగు వెర్షన్ లో ఈ మూవీ ఓవరాల్ గా ఇప్పటివరకు 15.02% థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. మీకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే నేను ఇంతకు ముందు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం ప్రత్యేకంగా ఓ వీడియో చేశాను. అది ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. గో అండ్ వాచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.